హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా విత్ పల్లీల చట్నీ అండి. చట్నీతో పాటుగా చూపించేస్తున్నాను. చూసారు కదా, నాకు పైన ఇంత క్రిస్పీగా లోపల ఇంత సాఫ్ట్గా ఎలా వచ్చాయంటే నేను చిన్న చిన్న టిప్స్ చెప్తానండి. వాటిని ఫాలో అయిపోతే మీకు కూడా ఇలాగే చక్కగా వస్తుంది. పైగా మనం ఇందులో బేకింగ్ సోడా కానీ ఈనో కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఎలా అన్నది ప్రాసెస్ చూసేయండి. ముందుగా మనం చేసుకోవాలనుకున్న ముందు రోజు నైట్ ఈ పిండిని కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. మనం పడుకునే ముందు మైదాని తీసుకుని 3 కప్పుల మైదాని తీసుకున్నాను నేను. అంటే ఇంచుమించుగా 300 గ్రామ్స్ ఉంటుంది. అందులోకి 1 కప్పు పుల్లటి పెరుగును తీసుకున్నాను. అంటే పెరుగు 100 గ్రామ్స్ ఉంటుంది. ఆ రెండు బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఈ రెండింటిని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇందులో సోడా కానీ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయకుండా వట్టి పిండి పెరుగు రెండింటినీ కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకొని దాని మీద చక్కగా మూత పెట్టేసి నైట్ అంతా వదిలేసేయండి. దీంట్లో ఇంక మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పిండి అన్నది చాలా ఫ్లఫీగా తయారైంది కదా, బబుల్స్ వచ్చి చాలా ఫ్లఫీగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేద్దామండి. మనం 3 కప్పుల మైదా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ తీసుకుని దానికి ఈ పిండికి తగ్గట్టుగా 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి వాటర్ ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, లేకుంటే పల్చగా అయిపోతుంది. అప్పుడు మనకి బోండాలు అన్నవి కరెక్ట్ షేప్ రాకుండా ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇలా చక్కగా కలుపుకున్నాక చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి పిండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్ దీన్ని రెస్ట్ చేసేయండి. ఈ లోపుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో పల్లీలు వేసుకుందాం. నేను పల్లీలు ఆయిల్తో ఫ్రై చేయట్లేదండి, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను మామూలుగా. ఇలా చేసుకుంటే కొంతమందికి పల్లీలు పడవు కదా, అటువంటి వారికి దగ్గు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత కొద్దిగా ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని చక్కగా కలుపుకొని ఫ్రై అవ్వనిద్దాం కాస్త. ఇవి కొద్ది ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో టమాటా కూడా యాడ్ చేసేసుకుందామండి. టమాటా కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపిన తర్వాత వీటిని పైన లిడ్ పెట్టుకుని కొద్దిసేపు మగ్గనిద్దాము. చూడండి, ఇవి కాస్త మగ్గాయి కదా, ఇంకాస్త మగ్గాలి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. చూడండి, ఇవి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీటిని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలాగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు చట్నీ మనకు రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మైసూర్ బోండాలు కూడా మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపుగా మనం పిండిలో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి చూసేద్దాం. ఈ లోపుగా ఈ ఆయిల్ హీట్ అయిపోతుంది మనకి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో 1 స్పూన్ వాము, సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు, సన్నగా తరిమిన కొత్తిమీర వేసి బాగా కలుపుకుందామండి. వీటిని చక్కగా కలుపుకున్న తర్వాత మనకిప్పుడు అవసరం అనుకుంటే కనుక మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే వాటర్ అవసరం పడలేదు. చూడండి, పిండి ఇలా ఉండాలి మనకి, ఈ మాత్రం పలుచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం మైసూర్ బోండాలను వేసేసుకుందాం. మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. నేను చెక్ చేయడానికి ఫస్ట్ చిన్నది వేసాను. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిపోయింది. ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకోండి. లేకుంటే బాగా హీట్గా ఉంటే పైన మనకు మాడిపోతుంది కానీ లోపల ఉడకదు కదా.
ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మైసూర్ బోండాలు అన్నది వేసేసుకుందాము. ఇలాగ వేసుకున్న తర్వాత వీటిని వాటంతట అవే పైకి వస్తాయండి. అప్పటి వరకు మీరు కదపొద్దు. చూసారు కదా, మీకు ఎంత సైజు కావాలనుకుంటే ఆ సైజుకు నేను బాగా చిన్నగా కాకుండా బాగా పెద్దగా కాకుండా వేసుకుంటున్నాను. మీరు కూడా బాగా చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చండి. మీకు కావలసిన సైజులో మీరు వేసుకోండి. చూడండి, ఇప్పుడు కొంచెం అయిన తర్వాత ఒక్కసారి కదిపేసరికి వాటంతట అవే పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ టర్న్ చేసుకోండి. లేకుంటే ఒక సైడ్ వైట్గా ఒక సైడ్ ఏమో కలర్ వచ్చేసి అలాగా అవుతాయి కదా. అలా కాకుండా అన్నీ ఈవెన్గా ఉండేలాగా కదుపుతూ వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉండి వీటిని చేసుకోవాలి. బాగా హైలో పెట్టారంటే మాడిపోతాయి మనకి. నాకు ఈ కలర్ సరిపోతుందండి. ఇంకా నేను ఇవి అయిపోయాయి కదా, తీసేస్తున్నాను. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఒక బ్యాచ్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాము. సేమ్ ఇలానేనండి. మనం కలుపుకున్న పిండి అయితే 5-6 మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్ ఈజీగా సరిపోతుంది. దాన్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నది మీరు కలుపుకోండి. అలాగే నేను చెప్పిన టిప్స్ని కూడా ఫాలో అయ్యి చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది. మనం బేకింగ్ సోడా ఇలాంటివి ఏవి యూస్ చేయకుండానే చక్కగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా చేసుకున్న, ఈవినింగ్ స్నాక్స్లా చేసుకున్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇది మనం తయారు చేసుకున్న పల్లీల చట్నీతో కానీ లేకుంటే సాస్తో కానీ చాలా బాగుంటుందండి. చూసారు కదా, పైన ఎంతో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇది వీటితోటే కాకుండా అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా నేను చేసిన చట్నీ అవి అన్నవి మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.